ముందుగా ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ నేను మాటిస్తున్నా, ఈ వీడియో మిమ్మల్ని అస్సలు డిసప్పాయింట్ చేయదు. మాటిస్తున్నా, ఈ వీడియో చాలా చాలా బాగుంటుంది. మనమైతే ఈ వీడియోలో చికెన్ దమ్ బిర్యానీ, చికెన్ పకోడీ, చికెన్ కర్రీ ఈ 3 రకాల వంటలు తయారు చేయడం జరిగింది. అకేషన్ ఏమైనా ఉందా అంటే ఉంది. ఆ అకేషన్ ఏంటి అని అంటే నేను ఈ వీడియో చివరిలో చెప్తాను, మీరంతా తప్పకుండా చివరి వరకు చూడండి. ముందుగా మనం ఈ వీడియోలో దమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దమ్ బిర్యానీ చేసుకోవాలంటే దానికంటే ముందు రోజు రాత్రి మనం చికెన్ని తెచ్చుకొని దాన్ని కడిగి నీట్గా ఒక బౌల్లో పెట్టుకొని అందులో కొంచెం నిమ్మపండు, ఉప్పు, బిర్యానీ ఆకులు, పసుపు, కారం, కొంచెం పెరుగు వేసుకొని దానిని బాగా కలుపుకొని ఆ తర్వాత కొంచెం ఆయిల్ పోసుకొని దాన్ని ఒక రాత్రంతా ఫ్రిడ్జ్లో పెట్టుకో. మనం ఇలా చేయడం వలన దమ్ బిర్యానీ చేసేటప్పుడు చికెన్కి మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. ఇలా యాడ్ అయ్యి మనం తినేటప్పుడు మంచి రుచిగా ఉంటుంది. మనం ఆనియన్స్ని ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకొని పక్కకి తీసి పెట్టుకోవాలి. ఇలా ఆనియన్స్ తర్వాత అదే కడాయిలో ఉన్న నూనెలో జీడిపప్పు కూడా వేసుకుని అది కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా వేగించుకొని వాటిని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. అవి ఎందుకు అనేది నేను తర్వాత చెప్తాను. అయితే మనం ఇప్పుడు దమ్ బిర్యానీ చేయడానికి కావాల్సినటువంటి రైస్ని అయితే ప్రిపేర్ చేసుకుందాము. కుక్కర్లో కొంచెం వాటర్ పోసుకుని అందులో బిర్యానీ ఆకు, యాలకులు, లవంగాలు, జాజిపత్రి ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి కూడా వేసి ఆ వాటర్ని బాగా మరిగించాలి. ఇప్పటి వరకు మనం ఏం చేసామంటే గ్యాస్ ఆన్ చేసుకుని మ్యారినేట్ చేసిన చికెన్ తీసుకొని బాండీలో వేసుకుని అది కర్రీ అయ్యే వరకు గ్యాస్ మీద పెట్టి ఉంచాలి. తర్వాత ప్రెషర్ కుక్కర్ మీద ఉంచిన నీళ్ళలో కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకుని బాగా మరిగించి అందులో కడిగి పెట్టుకున్న రైస్ వేసి ఉడికించాలి. ఆ తర్వాత ఏం చేస్తారు, బాండీలో తయారు చేసి పెట్టుకున్న చికెన్ కర్రీతో కొంచెం జీడిపప్పు, కొత్తిమీర, పుదీనా వేసి అందులోనే ఉడికించిన రైస్ కూడా వేస్తాము. వేసిన తర్వాత దాని మీద కొంచెం ఆనియన్స్తోనూ, జీడిపప్పుతోనూ, కొత్తిమీర, పుదీనాతోనూ మళ్ళీ గార్నిష్ చేసి మూత పెట్టుకుని దానిని కాసేపు పొయ్యి మీద ఉంచాలి. అలా ఉంచిన తర్వాత మనకి దమ్ బిర్యానీ అనేది తయారైపోతుంది. చాలామంది బిర్యానీ తింటున్నాం అని అంటే ఎందుకు తింటున్నాం అని అంటే ఎవరికి ఏమీ అర్థం కాదు. కానీ బిర్యానీ మనకు తెలియకుండా మనం తినడం వల్ల బిర్యానీ వల్ల ఎన్నో ప్రయోజనాలు అనేవి చాలా ఉన్నాయి. బిర్యానీలో ఉపయోగించే ఆకులో బోలైన పోషకాలు ఉంటాయి. ఇవి ఎందుకనంటే ఇవి బరువు తగ్గడానికి బాగా ఉపయోగపడతాయి. అలాగే బిర్యానీలో ఉపయోగించినటువంటి మసాలా దినుసుల్లో కానివ్వండి, పసుపు, అల్లం, కొత్తిమీర, పుదీనా, లవంగాలు, దాల్చిన చెక్క వీటన్నిటిలో కూడా శరీరానికి ఉపయోగపడేటువంటి యాంటీ ఆక్సిడెంట్లు అనేవి పుష్కలంగా ఉంటుంది. తినడం వల్ల కూడా జీర్ణ వ్యవస్థ అనేది బాగుపడుతుంది. దీనివల్ల కొన్ని రకాలైనటువంటి విటమిన్స్ కూడా మనకి బాగా అందుతాయి. ఇలాంటివి ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయని చెప్పి చాలామంది నిపుణులు కూడా మనందరికీ చెప్తూ ఉంటారు. కాబట్టి ఎప్పుడైనా సరే బిర్యానీ తినాలనుకున్నప్పుడు ఆలోచించకుండా తినేయండి. బిర్యానీ వల్ల కాకపోతే బయట దొరికే బిర్యానీ ప్రతిదీ కూడా ఇప్పుడు కల్తీ, ఏది కూడా మంచిది కాదు. రీసెంట్గా హైదరాబాద్లో కొన్ని హోటల్లో చేసినటువంటి సర్వేల్లో ప్రతి హోటల్లో కూడా కల్తీ బిర్యానీని అమ్ముతున్నారు, కల్తీ చికెన్ అమ్ముతున్నారు. కాబట్టి మీరెవరు కూడా బయట కొనకండి, ఇంట్లోనే చేసుకుని ప్రశాంతంగా తినండి. ఇంట్లో చేసుకున్నది ఆరోగ్యకరంగా ఉంటుంది, మీ ఆరోగ్యాన్ని కాపాడుతూ ఉంటుంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా బయట తినద్దండి, ఇంట్లోనే చేసుకుని తినండి. ఇప్పుడు చికెన్ కర్రీ తయారు చేయడం కోసం గిన్నెలో కొంచెం నూనె పోసుకుని వేడి అయ్యాక తరిగినటువంటి ఉల్లి ముక్కలని ఆ గిన్నెలో వేసుకుని అవి బాగా మగ్గే వరకు మనం వాటిని తిప్పుతూ ఉండాలి. ఆ తర్వాత మీ టేస్ట్కి తగినంత ఉప్పు యాడ్ చేసుకుని కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుని అవి బాగా మగ్గే వరకు వాటిని తిప్పుకుంటూ ఉండాలి. అవి కాస్త మగ్గిన తర్వాత వాటిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుని దానిని కూడా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇవన్నీ మిశ్రమం
బాగా మిక్స్ అయిన తర్వాత మనం అందులో మన రుచికి తగ్గట్టుగా కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుని బాగా తిప్పుకొని ఇవన్నీ బాగా సమపాలలో కలిసి మిక్స్ అయిన తర్వాత ముందుగా కోసి పెట్టినటువంటి టమాటా ముక్కలను కూడా మనం జత చేయాలి. ఈ విధంగా జత చేసి వీటన్నిటిని మగ్గే వరకు మూత పెట్టుకుని ఉంచుకోవాలి. ఇవన్నీ మగ్గిన తర్వాత మనం శుభ్రం చేసి పెట్టుకున్నటువంటి చికెన్ను యాడ్ చేయాలి. ఇలా కాసేపు యాడ్ చేసిన తర్వాత వాటన్నిటిని బాగా కలిసే వరకు తిప్పుకొని మనం కాసేపు ఈ చికెన్ని మగ్గనివ్వాలి. తర్వాత ఈ చికెన్ మంచి టేస్ట్ రావడం కోసం మనం ఒక స్పెషల్ పేస్ట్ని ఈ చికెన్లో కలుపుతాము. ఆ పేస్ట్ ఎలా తయారు చేస్తారని అంటే, ఒక మిక్సీ గిన్నెలో ధనియాలు, తెల్ల ఆవాలు, పుచ్చ గింజలు కొంచెం వాటర్ పోసుకొని వాటన్నిటిని పేస్ట్ కింద కొంచెం వాటర్ పోసుకొని వాటిని మిక్సీ పట్టిన తర్వాత వచ్చిన పేస్ట్ని చికెన్ కర్రీలో యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ఏం చేయాలని అంటే, మన రుచికి తగ్గట్టుగా కొంచెం కారంని యాడ్ చేసుకొని, ఎంత కారం కావాలంటే అంత కారం మీరు తినగలిగితే ఎంతైనా వేసుకోవచ్చు. కారం అనేది మనం యాడ్ చేసుకొని కొంచెం వాటర్ని కూడా, మరి చికెన్ కర్రీలో పులుసు అనేది రావాలి కదా, పులుసు కోసం అని చెప్పి మనం వాటర్ని యాడ్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి కొంచెం పులుసు కోసం వాటర్ని కూడా యాడ్ చేసి బాగా తిప్పుకొని మూత పెట్టాలి. ఇదే క్రమంలో మీరు కావాలనుకుంటే కొత్తిమీరని, పచ్చిమిర్చిని, వీటిని కూడా పుదీనాను కూడా వేసి కాసేపు మగ్గనిస్తే కర్రీ అనేది ఇంకా టేస్టీగా తయారవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా చికెన్ కర్రీని తయారు చేసుకుంటే మీరు తిన్నప్పుడు అస్సలు మర్చిపోలేరు. ఈ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు చికెన్ పకోడీ రెడీ చేసుకోవడం కోసం ఒక బౌల్లో చికెన్ తీసుకుని అందులో కొంచెం ఉప్పు, మసాలాలు, జొన్న పిండి, శనగపిండి, కొంచెం నిమ్మకాయ, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం కారం ఇవన్నీ వేసి ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత కాసేపు పక్కన పెట్టి ఈలోపు పొయ్యి మీద ఒక కడాయి పెట్టి అందులో కొంచెం అంటే ఈ చికెన్ పకోడీకి ఎంత నూనె అయితే కావాల్సి వస్తుందో అంత నూనె వేసుకొని ఆ నూనె వేడయ్యే వరకు ఉంచి, మళ్ళీ చెప్తున్నా, ఆ నూనెలో మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి చికెన్ని కొంచెం వేసుకొని చికెన్ పకోడీని మనము తయారు చేసుకోవచ్చు. ఈ చికెన్ పకోడీ వేయటం అనేది ఆడవాళ్ళకి వెనతో పెట్టిన విద్య, మగవాళ్ళకి అబ్బే ఏమీ రాదు. చికెన్ పకోడీ ఎలా వేయాలో కూడా ఇప్పటికీ చాలామందికి తెలియదు కాబట్టి ఈ చికెన్ పకోడీని చూపిస్తున్నాను. జనరల్గా బయట దొరికే చికెన్ పకోడీ చాలా రుచిగా ఉంటుందండి. ఎందుకనంటే వాళ్ళు రకరకాలైనటువంటి పౌడర్లు, రకరకాలైన కెమికల్స్ కూడా కలుపుతారు కాబట్టి అవన్నీ తింటే మన ఆరోగ్యం చెట్టుకి వెళ్ళిపోద్ది. కాబట్టి బయట దొరికే చికెన్ పకోడీ అనేది చాలా రుచిగా ఉంటుంది. ఎప్పుడైనా సరే ఇళ్ళలో చేసుకునే చికెన్ పకోడీ అనేది ఎప్పుడు అంత టేస్ట్ అనిపించదు. ఎందుకంటే అది హెల్త్కి మంచిది కదా, అందుకనే టేస్ట్ అనిపించదు. బయటది అయితే చాలా టేస్ట్ ఉంటుంది. ఎందుకు? అది హెల్త్కి మంచిది కాదు కాబట్టి. ఎప్పుడైనా సరే మళ్ళీ చెప్తున్నాను, ఇంట్లో చేసేటువంటి వంటకాలను మాత్రమే ప్రిఫర్ చేయండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి, ఈరోజు ఇన్ని వంటలు ఎందుకు చేశానా అని మీరు అనుకుంటున్నారు కదా. ఏమీ లేదండి, ఈరోజు మా నాన్నగారిది పుట్టినరోజు కాబట్టి మేమందరం గ్రాండ్గా సెలబ్రేషన్ చేయడం కోసమని ఈరోజు ఇంట్లో ఇన్ని రకాల వంటలు అనేది తయారు చేయడం జరిగింది. ఈ వంటలు తయారు చేసింది మా అమ్మ, మా చెల్లి. నేను వీడియోగ్రాఫర్ని. నేను వీడియో తీయడం వరకే, వీడియో తీసి ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చుకునేది నేను. కానీ కష్టపడి వండేది మాత్రం అమ్మ, చెల్లి. ఈ క్రెడిట్ మొత్తం వాళ్ళది. సో ఈ వీడియో చేస్తున్న మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఒక చూపు చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.